హాయ్ అండి, అందరూ ఎట్లా ఉన్నారు? ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తానండి. నేను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి చాలామంది ఎయిర్ ఫాల్ అవుతుంది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అది ఎంతవరకు నిజం అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకు వచ్చేసి ఇప్పుడు 5వ నెల కాబట్టి నేను టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ అయితే చేయటం లేదండి. కాకపోతే ఎయిర్ గ్రోత్ టిప్స్, ఎయిర్ ఫాల్ ఇలాంటివి ఏమైనా మీరు ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక అలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఇంట్లో నేను చేసుకొని తినే ఫుడ్స్ కూడా వ్లాగ్స్ లాగా అయితే చేస్తూ ఉంటాను. హెల్దీ ఫుడ్స్ గురించి ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి చాలా వరకు బ్లడ్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. కనీసం ప్రెగ్నెంట్ వాళ్ళకు డెలివరీ టైంకి వచ్చేసి 12 నుంచి 10 అయినా మినిమం ఉండాలి అనేసి అంటారు డాక్టర్స్. కానీ మ్యాక్సిమం మీకు ఫస్ట్ వచ్చేసి 12 వరకు బ్లడ్ ఉన్నా కూడా మీరు డెలివరీ టైం వచ్చేసరికి 7, 8 లేదా 6 వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మనకు వేరే వాళ్ళ బ్లడ్ అయినా ఎక్కించుకోవాలి, లేకపోతే కనుక సి సెక్షన్ చేయడానికి కూడా వాళ్ళు వెనక ముందు అనేది చూస్తారనమాట. మనకు ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ అనేది ఏదని తెలిసి ఉండాలంట. అప్పుడు మనకు బ్లడ్ అనేది తక్కువైందనుకోండి, అప్పుడు వెంటనే దొరికేటట్టుగా మనం చెప్తే కనుక వాళ్ళైతే కనుక్కొని మనకు బ్లడ్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు ఎయిర్ ఫాల్ దేనికి అవుతుందంటే కనుక మన ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. మనం తినే ఫుడ్ వామిటింగ్స్ వల్ల మనం సరిగ్గా ఫుడ్ అనేది తినము. అప్పుడు మన తినేది అరకొర ఫుడ్లో మనం వామిటింగ్స్ అవ్వటం వల్ల మన ఫుడ్ని బాగా తగ్గించేస్తాం కాబట్టి మనకు ఉన్న పౌష్టికాంశాలు మన బాడీకి సరిగ్గా అందకపోవడం వల్ల మనకు ఎయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఒకరు కాదు, ఇద్దరు కాబట్టి ఇద్దరికి సరిపడా తినాలి. కానీ అది జరగదు. దేనికంటే వామిటింగ్స్. నాకు అయితే వామిటింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. మెంతి కూర, మునగాకు కూర, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తింటే సాధ్యమైనంత వరకు ఎయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.